హాయ్ అండి. మీ పేరు? పవన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? సో సెలబ్రిటీస్ ప్రతిసారి చూస్తూనే ఉంటాం, టీవీలలో చూస్తాం, సినిమాలో చూస్తాం. కామన్ పీపుల్ వస్తే చాలా బాగుంటది అని అనుకుంటున్నాం. అంటే కామన్ పీపుల్ అంటే ఎవరు? యూట్యూబర్స్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా బాగానే ఉంటది. సో యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మామూలు కామన్ మ్యాన్ వచ్చినా కూడా చాలా లాంటి పీపుల్ అంటారా కామన్ అంటే? మన లాంటి పీపుల్ వస్తే. సో లాస్ట్ టైం చూసాం కదా మనం, పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ వచ్చి గెలవడం టైటిల్. సో అలాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుంటది. సార్ ఇమ్రాన్ గారు వస్తే చాలా బాగుంటది అని చెప్పి పబ్లిక్ టాక్, పీపుల్ అలా అంటారు, మీరేమంటారు దాన్ని? వస్తే బాగానే ఉంటది, ఎందుకంటే పరిశాన్ బాయ్ ఛానల్ పెట్టుకుని పీపుల్ ని బాగా ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 లో బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. సో వస్తే బాగానే ఉంటుంది. ఓకే, తేజస్వి గౌడ కూడా వస్తున్నారు, అంటే అమర్దీప్ రన్నర్ అప్ అయ్యారు కదా వాళ్ళ వైఫ్, సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? సో లేడీస్ వస్తే ఇప్పటివరకు అయితే లేడీస్ గెలిచిన ఒక్క సీజన్ లో గెలిచారు. సో గెలిచే అవకాశాలు అయితే లేవు, వస్తే బాగానే ఉంటుంది. అంటే ఆమె గెలిచే ఛాన్సెస్ లేవంటారా? వాళ్ళ హస్బెండ్ గెలవలేనప్పుడు ఈమె ఎట్లా గెలుస్తుందండి? అంటే ఆయనకి ఛాన్సెస్ లేవు, ఆయన రన్నర్ అప్ అయ్యారు కాబట్టి ఈమె విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు లేదు, అయ్యే ఛాన్సెస్. అంటే సింపతి కోసమైనా సరే, టాస్క్ లో బాగా ఆడారనైనా సరే వేరే అంటారా ఓట్స్? అంటే సింపతి కోసం ఆడేది కాదు కదండి బిగ్ బాస్. సో అన్ని టాస్క్లు అన్ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తేనే కదా విన్నర్ అయ్యేది. సో ప్రేక్షకులు అందరూ ఓట్ చేస్తేనే కదా విన్ అయ్యేది. సింపతి అయితే పనిచేయదు కదా బిగ్ బాస్ లో. ఓకే, మొగల్ దగ్గర హీరో ఉన్నారు కదా ఇంద్రనీల్, ఆయన కూడా వస్తారు కన్ఫర్మ్ అయ్యారని చెప్పి టాక్. సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? సో ఆయన వచ్చినా చాలా బాగుంటది, ఎందుకంటే చక్రవాకం సీరియల్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆయన వచ్చినందుకు మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఆయన హైట్ ఉన్నారు కదా, అది ప్లస్ ఆయనకి లేదా మైనస్ టాస్క్ కొన్ని విషయాల్లో? అంటే హైట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ప్లస్ ఉంటది. సో మైనస్ అనేది ఎప్పుడు ఉండదు. పొట్టిగున్న వాళ్ళకి మైనస్ ఉంటది తప్ప హైట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మైనస్ ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ లో టాస్క్ లో అన్ని విన్ అవ్వాలి అంటే హైట్ ఉండాలా లేదంటే మైండ్ గేమ్ ఆడాలా లేకపోతే రెండు ఉండాలా? రెండు ఉండాలి. చూడండి, పల్లవి ప్రశాంత్ హైట్ ఉండడు, అంత బాడీ ఉండదు, ఆయన మైండ్ గేమ్ తోటి గెలిచిండు. సో మైండ్ గేమ్ ఆడాలి, కొంచెం ఫిజికల్ కూడా కొంచెం బాగుంటే గెలిచిపోతారు ఈజీగా. ఓకే, జబర్దస్త్ నుంచి పవిత్ర అనే ఆమె వస్తున్నారు, సో ఆమె వస్తే బిగ్ బాస్ అసలు ఎలా ఉంటారు? ఇంకా అన్లిమిటెడ్ ఫన్ ఉంటుంది అనమాట. సో ప్రేక్షకుల్ని చాలా నవ్విస్తారు. సో బోర్ అనేది కొట్టదు అనమాట ఈసారి, అన్లిమిటెడ్ ఫన్. సో కాబట్టి చాలా బాగుంటుంది. అంటే సోనియా సింగ్ ఆమె వెబ్ సిరీస్ నార్మల్ మూవీస్ చేశారు విరూపాక్షలోని, సో ఆమె వస్తే ఎలా ఉంటారు? ఆమె మాటలతో అలరిస్తారా ప్రేక్షకుల్ని? సో ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అందాలు కూడా ఉండాలి. సో ప్రేక్షకులకు ఏంటంటే అందాలు కూడా ఉంటే చాలా బాగుంటది. ఓకే, మరి అంటే జబర్దస్త్ లో సుధీర్ గాని, ఆది గాని, రష్మి గాని వాళ్ళు వస్తే మీ ఒపీనియన్ ఏంటి? సో ఇంకా చాలా మసాలా ఎక్స్ట్రా స్పైసీగా అవుతుంది. సో ఎవరు వచ్చినా చాలా బాగుంటది. ఓకే, హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటది? మన ప్రోమోలో చూసుకున్నట్టయితే నాగార్జున గారే వస్తున్నారు, కానీ మీ ఒపీనియన్ లో చెప్పండి ఎవరు వస్తే బాగుంటది? నాగార్జున గారు చేస్తే బాగుంటది, ఎందుకంటే లాస్ట్ సీజన్ 7 సీజన్ చాలా సక్సెస్ఫుల్ గా చేసిండు. ఈ సీజన్ కూడా అయిననే ఉంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. అంటే 4 సీజన్స్ చూసారు కదా, ఏమైనా బోర్ కొట్టిందా? బోర్ కొట్టినట్టు ఏమైనా అనిపించిందా? అంటే బోర్ కొట్టడం ఏముండదు, చాలా బాగా చేస్తారు. సో నాగార్జున వస్తేనే బాగుంటది అనిపిస్తుంది.